2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. దీంతో కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలు పూర్తిగా నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కాస్త తడిసి మొలకెత్తాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే సమయానికి ఒడ్లు కాంటా వేయలేదంటున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్నారు రైతన్నలు. ఇవాళ వర్షానికి మధ్యాహ్నం వడ్లు నేర్పినాము. వడ్లు మొత్తం ఇప్పుడు మడ్డు కూడా ఒక ట్రాక్టర్ వడ్లు వెళ్ళిపోయింది. మాకు నీళ్ళకు వర్షం పడి వర్షానికి వడ్లు కొట్టుకుపోయినాయి. ఈ అధికారులు టైంకు కాంటాక్ట్ పెట్టాక మాకు 9 మంది ఉన్నారు ఇప్పటికి కాంటా పెట్టడానికి. వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళే కాంటా చేయాలి. వాళ్ళు బీహార్లో ఉన్నారు. వాళ్ళు మాకు కప్పునికి వడ్లని కప్పునికి కూడా కమ్మలు కూడా ఇవ్వడం లేరు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా కాంటా చేస్తలేరు. వడ్లు ఏంటి అడ్లు కూడా తొందరగా కాంటా జరగడం లేదు. దయచేసి అధికారులు చొరవ తీసుకొని మాకు రైతులకు తొందరగా కాంటా చేసి మాకు సహకరించారని కోరుతున్నాం. మేము 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. వర్షం చాలా ఇబ్బంది చేస్తుంది. ఏర్పడకుండా రావడం వలన ఎన్ని తాడిపత్రులు ఇచ్చినా కానీ తడవడం కొట్టుకుపోవడం జరిగింది. దీనికి పరిష్కారం ఏదైనా చూపించి 2 రోజుల ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. పంట కోసుకొచ్చి 15 రోజులు అవుతుంది. వచ్చినాము 2-3 రోజుల నుంచి కాంటలు అవుతున్నాయి. అంతకుముందు కాంటలు అయితే అయిపోతుండే. ఇంకా వర్షాలు ఉన్నాయంటారు. ఇప్పటికే ఇదిగా లేదు. ఇడికే మస్తు నష్టం జరిగింది. ఇకనైనా నష్టం జరగకుండా